హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక మనం చాలా ఇంట్రెస్ట్ టాపిక్ చెప్పబోతున్నాము. నామినేషన్స్ 2.0. అంటే నామినేషన్స్ ఇక్కడ ఏంటంటే 2 పార్ట్స్గా డివైడ్ చేశాను వీడియోలో డీటెయిల్గా తెలియడానికి. సో ఈ టాపిక్లో ఏంటంటే కనుక నామినేషన్స్ 2.0 అంటే ఇక్కడ ఏంటంటే ఓనర్స్కి బిగ్ బాస్ అయితే కనుక చిన్న అవకాశం ఒకటి ఇస్తారు. చాలా పెద్ద అడ్వాంటేజ్ తీసుకుంటారు వాళ్ళైతే కనుక దీని రిలేటెడ్గా. సో అడ్వాంటేజ్ ఏంటంటే కనుక ఇక్కడ మనం చెప్పుకోవాలంటే కనుక అడ్వాంటేజ్ 5 మెంబర్స్ని ఎవరైతే ముందుగా టెనెంట్స్ నామినేట్ చేశారో, ఒక్క టెనెంట్ 4 మెంబర్స్ ఓనర్స్ని తీసుకొని ఈ 5 మెంబర్స్లో నుంచి ఇద్దరిని స్వాప్ చేయాలి. అంటే ఇద్దరిని తీసేసి సో ఇంకో ఇద్దరిని రీప్లేస్ చేయాలా, ఏది వాళ్ళని రీప్లేస్ చేస్తారు. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు కండిషన్ పెట్టారు. ఇక్కడ ఏంటంటే కనుక ఆ 7 మెంబర్స్ ఉండాలి. 7 మెంబర్స్లో 3 మెంబర్స్ కన్ఫామ్గా టెనెంట్స్ అయి ఉండాలి. 3 మెంబర్స్ కన్నా ఎబో అయినా ఉండొచ్చు అని చెప్పారనమాట. సో ఎవరైనా సెల్ఫ్ అంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్ ఆలోచించుకొని టెనెంట్స్లోనే నలుగురిని పెట్టేస్తారనమాట. ఒక డీమన్ పవర్ తప్ప వాళ్ళు నలుగురు ఉంటారు. ఇక్కడి నుంచి అయితే సైని, దాని తర్వాత రాము, దాని తర్వాత రితు చౌదరి, మొత్తం 7 అవుతారనమాట. వీళ్ళు 7 నామినేషన్స్లో ఉన్నారంట ఈ వీక్ అయితే కనుక. సో ఇక్కడ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే టాపిక్ రిలేటెడ్గా వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ని మాట్లాడతారనమాట. ఇమాన్యుయల్ వస్తారు మాట్లాడడానికి డిస్కషన్. అసలు ఇమాన్యుయల్ పవన్ని పెట్టడానికి రీజన్ ఏమన్నా ఉందా అని బలంగా ఆలోచిస్తే రీజన్ నిజంగా అతను పెట్టిన రీజన్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ సరిగ్గా ఆటలో పర్ఫామ్ చేయట్లేదు. సో నీ యొక్క స్కిల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి డీమాన్ పవన్ అయితే మన ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక ఆలోచించి ఈ డెసిషన్ తీసుకున్నారని అర్థమవుతుంది. ఆయన ఏంటంటే ఖచ్చితంగా పర్సనల్స్ కానీ ఏదైనా మనసులో పెట్టుకొని మాత్రం ఖచ్చితంగా ఎవరిని అయితే ఆయన పాయింట్ అవుట్ చేయరు. అది మాత్రం 100కి 100% కరెక్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక. ఇంకో విషయం ఏంటంటే ఇమాన్యుయల్ బ్రదర్ చెప్తారు డీమాన్ పవన్ గురించి ఎందుకు నామినేట్ చేశారు ఏంటనే చెప్తుంటే అసలు అర్థం చేసుకోకుండా మాట్లాడతాడే. నన్ను ఎందుకు చేసావు భయ్యా, అసలు రీజన్ ఏంటి భయ్యా అని చెప్పి అంటాడు. రీజన్స్ ఏంటని చెప్పి నేను ఒక డీటెయిల్గా చెప్తాను చూడండి ఇక్కడ. సో ఆ రీజన్స్ వచ్చేసి గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. గేమ్ అసలు సరిగ్గా ఏం లేదు, అతను ఆడట్లేదని చెప్తాడు అనమాట. బోర్డర్లోనే ఉన్నావు నువ్వు, ఈ గీత గీసేసుకుని అక్కడే ఉండుతున్నావు. నువ్వు ఇద్దరితో ముగ్గురితోనే మాట్లాడుతున్నావు, బయటకు వచ్చి ఎవరితో మాట్లాడలేదు బాయ్, నీతో మాట్లాడలేదా, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడేది కాదు. నీలో అది నెగిటివ్ అనిపించింది కాబట్టే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోమని చెప్తున్నారు అని చెప్పి ఇమాన్యుయల్ బ్రదర్ అయితే పాయింట్ అయితే చెప్తాడు. తనైతే వినడు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, చాలాసేపు డిస్కషన్ చేస్తాడు, అదంటాడు ఇదంటాడు. ఫైనల్గా వాళ్ళతో వీళ్ళతో ఇమాన్యుయల్ బ్రదర్ ఇంకో మాట చెప్తారంట, వాళ్ళతో వీళ్ళతో టైం సరిగ్గా స్పెండ్ చేయట్లేదని చెప్పి చెప్తారనమాట. సో ఆ మాట కూడా చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే కనుక. సో ఈ రీజన్స్ చెప్పి ఇమాన్యుయల్ బ్రదర్ అయితే కనుక పవన్ కళ్యాణ్ని నామినేట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాని తర్వాత ప్రియాని నామినేట్ చేస్తారు. ఏ రీజన్స్ చెప్తారంటే కనుక కొన్ని ప్రియా గురించి చెప్పుకోవడానికి మెయిన్ ఏంటంటే తన మాట తీరు అసలు బాగోదు. ఎవరితో మాట్లాడినా బొక్కలే అంత నెగ్లిజెన్సీ మాట అనమాట. అంత నెగ్లిజెన్సీగా మాట్లాడేటప్పుడు తీసుకునే వాళ్ళు అవతలకి వాళ్ళకేమో మనసు ఉంటుంది, వాళ్ళకు నీ మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. సో వాళ్ళు త్వరగా రిసీవ్ చేసుకోవాలంటే నువ్వు మంచిగా మాట్లాడితేనే రిసీవ్ చేసుకుంటారు. నీతో కూడా అంత కఠినంగా అంత డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే నువ్వు తీసుకోలేవు అల్టిమేట్గా. సో దట్ ఈస్ ద థింగ్. మెయిన్ పాయింట్ ఏంటంటే తన యొక్క మాట తీరు బాగోలేదు, ఎదుటి వాళ్ళని హట్ చేసే విధంగా ఉంటుంది. తట్టు ఏంటంటే డిసిషన్ మేకింగ్ లేదు. డిసిషన్ మేకింగ్ ఎందుకు లేదంటే కనుక ఫుడ్ రిలేటెడ్గా ఒక చిన్న టాపిక్ మాట్లాడుకున్నప్పుడు వస్తుందన్నమాట. ఆ టాపిక్లో ఏమవుతుందంటే కనుక అక్కడ కిచెన్లో ఏంటంటే మన ఇమాన్యుయల్ బ్రదరే ఆ రోజు చేస్తూ ఉంటారనమాట, రాము ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక ఫుడ్ అంతా ఈవినింగ్ అయిపోద్ది, సరిపోదు అందరికీ అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఎలా అది కూడా డైరెక్ట్గా ఓనర్స్ అందరూ కొంచెం చూసి తినండి అని చెప్తుంది అంతా. అక్కడ ఎవరెవరే ఉన్నారో వాళ్ళకి కొంతమందికి అది హట్గా అనిపిస్తుంది. ఎవరెవరికి మనీష్ ఉంటారు, హరీష్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. మనీష్ అయితే కనుక హట్ అవుతారు, అడుగుతారు కూడా. అది పెద్ద క్లాష్ అవుద్ది అక్కడ. అది వేరే టాపిక్. మనీష్ విక్టరీ అయిపోయారు కాబట్టి ఆయన గురించి మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే హరీష్ గారు కూడా బాధపడతారు. ఆయన తినేదే ఒకసారి పొద్దున్నుంచి సాయంత్రం లోపు. సో అది కూడా అందరిలో అనేసరికి ఆయన హట్ అవుతాడు. అది ఒక పాయింట్ చెప్తాడు మెయిన్ పాయింట్గా. దాని గురించి నేను లోపల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాను, మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేను అన్నట్టుగా చెప్తుంది ప్రియా అయితే కనుక. ఇక్కడ
అదే ఆ జిప్ టాపిక్ ఉంటుంది కదా, ఆ జిప్ వేసుకోలేదు, ఇంకా మీరు గెలిస్తే జిప్ వేసేసుకోవాలి అన్నట్టుగా చెప్తుంది అనమాట ఓనర్స్కి టెనర్స్కి మధ్యలో. ఇంకా ఇంకి పింకీ డాంకీ ఈ మాట ఎప్పుడు వచ్చిందంటే కనుక, అప్పుడు గేమ్ ఆడేటప్పుడు మీరు అందరూ మాట్లాడుకొని వచ్చారా, చీటీలు వేసుకొని వచ్చారా అన్నట్టుగా. అంటే వాళ్ళు ఏంటి గేమ్ ఆడలేరు, ఏం తెలియదు అన్న పర్స్పెక్టివ్లో నువ్వు వాళ్ళని ట్రీట్ చేసావు. అంత తక్కువ చేసి మాట్లాడితే ఎదుటోళ్ళు నిన్ను ఎలా నామినేషన్స్లో పెట్టకుండా ఉంటారు? ఆలోచించు ప్రియా, ఆలోచించాలి కదా, మాట కదా అక్కడ అంది. దాని తర్వాత డెసిషన్ లేదా అని చెప్పి అడుగుతుంది అనమాట. డెసిషన్ లేదు అని వెగతాలు చేస్తుందంట. సో అదొక పాయింట్. ఇప్పుడు నేను చెప్పింది ఫుడ్ దగ్గర కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంకా ఏంటంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్. ఎస్, ఈ పాయింట్ మాట్లాడుకోవాలి. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ ఏంటి? టెనెంట్స్ వర్సెస్ ఓనర్ కదా. సో అక్కడ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ అన్న మాట తను వాడడం పెద్ద మిస్టేక్, బ్లెండెడ్ మిస్టేక్ అన్నమాట. వాళ్ళకే గొడవ పెడుతుందా కన్ఫామ్ ఇదైతే కనుక? సో నేనైతే అలాగే అనిపించింది. టెనెంట్స్ వర్సెస్ ఓనర్ అన్నప్పుడు కనుక అదే పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక ఆలోచించాను. సో ఫ్లోరాకి తనకి కూడా బాగా గొడవ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే కనుక ఫ్లోరా చెప్తుంది అనమాట, నాన్ స్టాప్గా బట్టి పట్టేసి నేను ఇదే చెప్పాలి, ఏ పాయింట్ మర్చిపోతే మళ్ళీ నేను ఎక్కడ మళ్ళీ లేనిది ఉన్నది చెప్పానని చెప్పి అన్ని పుణ్య మనసులో ప్రిపేర్ చేసేసుకొని నన్నేమో స్వీట్ అంటావు, నా ముందేమో హార్ట్ అంటావు, మళ్ళీ లోపలికి ఏమో నా గురించి నెగిటివ్గా చెప్తావు, మళ్ళీ అదే కాకుండా ఏంటేంటో చెప్పావు. నేను లోపల ఇక్కడ బిగ్ బాస్ ఏంటంటే వాళ్ళు మాట్లాడుకునేది వీళ్ళకి వినిపించేలా కనిపించేలా ఎందుకు చేశారంటే కనుక నాకు అప్పుడే అర్థమైపోయింది ట్విస్ట్ అనేది జరగబోతుందని చెప్పి. సో అదే ట్విస్ట్ అనుకున్నట్టు జరిగింది. నువ్వు చాలా స్వీట్ అన్నావు, నీ వర్డ్స్ ఏమో వెనక నాకు కచక్ అని చెప్పి పుట్ చేసినట్టు అనిపించిందని చెప్పి ఫ్లోరా సైనియన్గా సింపుల్గా చెప్తుంది అనమాట తన గురించి. ఇక్కడ ప్రియా గురించి ఒక చిన్న టాపిక్ చెప్పాలి. ప్రియా ఏం చెప్తుంది, లోపల నేను మాట్లాడినప్పుడు అసలు నేను నామినేషన్లో నేను పెట్టలేదు అని చెప్తుంది కదా. సో నామినేషన్స్లో పెట్టలేదు అన్నావు, నామినేషన్స్లో నువ్వు పాయింట్ చెప్పావుగా ప్రియా సైని గురించి. ఇక్కడేమో చెప్పలేదని అంటది. ఏం చెప్తుంది తెలుసా? నాకు తెలిసి సైని గురించి ఇక్కడ నేను ఆల్రెడీ ఆ రోజు రాసుకున్నాను కదా. సో సైని గురించి చెప్తుంది, ఉన్నా లేనట్టే ఉంది, ఓన్ స్టాండ్ లేదని చెప్పి చెప్తుంది అనమాట. దాని తర్వాత రివెంజ్ నామినేషన్ ఇదైతే కనుక కన్ఫామ్గా, ఎందుకంటే తను నామినేట్ చేసింది, ఈవిడ కూడా తన నామినేషన్లో పెట్టింది. దట్ ఈజ్ ఈక్వల్ టు రివెంజ్ నామినేషను. తనుజాకి ప్రియాకి పెద్ద గొడవ అవుద్ది అనమాట. ఎందుకంటే కనుక రాము వల్ల. పాపం రాము ఇక్కడ చెప్పుకోవాలండి మెయిన్గా. అసలు ఆ రోజు టాస్క్లో ఓనర్స్ అదే టెనెంట్స్లో నుంచి ఒక పర్సను ఓనర్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉన్న టాస్కులు నిజంగా వరస్ట్ అన్నమాట. రితు చౌదరియే కావాలని చెప్పి కదిలించింది కదా, తను ఏమైనా కదిలించమన్నాడా? రితు చౌదరి కదిలించడం రాము కమిట్ అయ్యాడు సపోర్ట్ చేస్తానని. రాము రితు చౌదరి వాళ్ళిద్దరు ఓన్ స్టాండ్ మీద ఉన్నారు. సో ఇక్కడ తనుజ మధ్యలో ఎందుకు వచ్చిందంటే, రితు చౌదరి తనుజ ఫ్రెండ్స్. రాము గేమ్లో ఏంటంటే రితు చౌదరికి సపోర్ట్ చేస్తాను అంటాడు. సో సపోర్ట్ బాగానే ఉంది. బట్ ఇక్కడ గేమ్లో నువ్వు ఇండివిజువల్గా అనేటప్పుడు తనుజ వీళ్ళిద్దరి గురించి ఎందుకు డిస్కషన్ చేస్తావు? ప్లస్ రితు చౌదరి కూడా నామినేషన్స్లో పాయింట్ చెప్పి వదిలేయాలి, కానీ ఎవరిని బ్లేమ్ చేద్దామని చెప్పి అందరి ముందు రాము మిస్టేక్ చూపిస్తావు అంటే నువ్వు చేసేది మిస్టేక్ కాదా? రాము ఏం మాట్లాడని చెప్పి ఓపెన్గా ఏమన్నా సైలెంట్గా ఉన్నా అని చెప్పి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతాడేంటి? అది కరెక్ట్ కాదు. వీళ్ళ ముందు గట్టిగా మాట్లాడే వాళ్ళే నిలబడాలా. రాము ఏం మాట్లాడట్లేదు కాబట్టి తనుజ రితు చౌదరి కలిసి ఇద్దరు వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ వేరే విధంగా ఎక్కడ టాలరేట్ అవుతుందని చెప్పి వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి రాము మీద పాపం పసికట్టి నుంచోబెట్టి అందరి ముందు కడిగేస్తారనమాట. తనైనా ఏం మాట్లాడు, మరి ఎందుకు మాట్లాడడం నాకైతే అర్థం కాదు. బట్ ఒక పాయింట్లో మా సుమన్ శెట్టి అని నుంచోబెట్టి అడిగినప్పుడు అయితే కనుక నాకు అనిపించింది రాముది మిస్టేక్ ఉంది. ఆ మిస్టేక్ రితు చౌదరి వల్ల జరిగింది. బట్ రితు చౌదరి ఆ మిస్టేక్ ఒప్పుకోవట్లేదు, కప్పుపుచ్చుకోవడానికి అందరి ముందు ఏదో రుద్దుదాం అన్నట్టుగా చేసింది, కానీ బట్ ఎవరు నమ్మరు రితు చౌదరిని. దట్ ఈస్ ద పాయింట్. సో దాంతో పాటుగా పెద్ద సోద అనమాట. దగ్గర 30 minutes వీళ్ళ సోద అసలు నేనైతే కనుక వినలేకపోయాను. అసలు పాయింట్ గురించి నా పాయింట్ నేను తీసుకుంటున్నాను, నా పాయింట్ నేను స్టాండ్ చేసుకుంటాను అంటారే, కానీ నీ పాయింట్ ఏం నువ్వు స్టాండ్ చేసుకుంటున్నావు తొక్క
ఏం లేదు కదా అక్కడ. దాని తర్వాత సంజన శ్రీజ, ఇలా శ్రీజ గారిని అయితే కనుక నామినేషన్స్లో పెట్టారు. ఎందుకు పెట్టారు ఏంటనేది కూడా చెప్తాను. ఈ పాయింట్స్ మీద నామినేట్ చేస్తుంది అనమాట సంజన. ఇరిటేటింగ్, బీపీ ఎక్కువ తెప్పించేస్తుంది జనాలకి, రచ్చ చేయడానికి ముందుంటుంది అనమాట ఆర్గ్యుమెంట్స్. రైట్, ఓకే, మంచి పాయింట్సే పెట్టింది. ప్రియా శ్రీజ ఎక్కడక్కడ ఉంటే అక్కడ కంపోభ్య ఒక మాట చెప్పుకోను అనుకుంటే ఓకేనా. ఎందుకంటే కనుక వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. అవునా, సరే, ఓకే అని చెప్పి శ్రీజాకి వెళ్తుంది. ఇంకా మామూలుగా ఉంటుంది ప్రియా యొక్క రియాక్షన్. అంటే అక్కడ కంపే, ఒక్కళ్ళు ఉంటే కాదు, ఇద్దరు అక్కడ ఉంటే అక్కడ కంపేర్ అండి. మరీ ఇంత వరస్ట్, అమ్మో ఇంత వరస్ట్గా అసలు బాబోయ్, నేనైతే ఆ సినారీ అలా ఉంటుందని అనుకోలేదు. అందుకనే కావాలని చెప్పి సంజన శ్రీజ అయితే కనుక నామినేట్ చేస్తుంది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కనుక ప్రియాని సేవ్ చేస్తారనుకుందాం డిమాండ్ పవన్. బట్ ఏంటంటే కనుక శ్రీజాని సేవ్ చేస్తాడు ఇక్కడ. ఎందుకు అనేది కూడా చెప్తాము, ఆలోచించి దానిపై పాయింట్ ఏముంది, బేస్ పాయింట్ అనేది చెప్తాను. శ్రీజాకి రితుకి గొడవ ఏంటంటే కనుక ఇక్కడ అర్థం చేసుకోకుండా మాట్లాడతావు అసలు ఎందుకు. శ్రీజ కొంత దానికి చాలా చేస్తుంది అని రితు చౌదరి అంటుంది అన్నమాట. ఈ పాయింట్స్, నువ్వు చిన్నదాన్ని గోడుతో పోయేదానికి పెద్ద ఘోరంతా చేస్తావు నువ్వు, అసలు నీది తప్పు. ఏ పాయింట్లో అని చెప్పి మేము దాని గురించి మాట్లాడామా, నువ్వు ప్రతిదానికి గైగే అంటావు, అక్కడ ఏ పాయింట్ ఉండదు, కావాలని రచ్చ గురించి మాట్లాడేలా చేస్తావు అందరిని అక్కడ ఉన్న వాళ్ళని అని చెప్పి రితు చౌదరి చెప్తాను అనమాట. ఫైనల్గా హరీష్ గారు ఇలా అంటారనమాట. హరీష్కి రితుకు కూడా గొడవ జరుగుతుంది అనమాట, గట్టిగా అక్కడ ఉంటుంది అనమాట. సో ఎందుకు గొడవ జరిగింది అనేది దాని వెనక పాయింట్ ఏంటి, రీజన్ అనేది కూడా చెప్తాను. కావాలని గొడవ జరిగిందంటారా, డీమాన్ లోపల ఫైర్ అవ్వడం వల్ల గొడవ జరిగిందంటారా, కిలికి మరీ కావాలని చెప్పి పెద్ద గొడవ చేసుకున్నారా వీళ్ళు? అవునండి, నిజమే. ఎందుకంటే కనుక డీమాన్ ఫుల్ ఫైర్ అవుతాడు లోపల, ఓకేనా, మన హరీష్ గారి మీద. హరీష్ గారు మనసులో పెట్టుకొని ఎప్పుడు నాకు ఛాన్స్ వస్తుంది అప్పుడు నేను వీళ్ళకి డైరెక్ట్గా కౌంటర్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ పర్సన్ మీద కౌంటర్ ఇస్తే వీళ్ళకి మండిది, అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుద్దన్న విధంగా మన రితు చౌదరి గారిని మన హరీష్ గారు అయితే కనుక ఒక చెడు కూడా ఆడేశారనమాట బయటకు వచ్చేసాక. మీరు కావాలని అందరినీ ట్రెండ్స్ని నామినేట్ చేశారు, మీరు అందరూ ఒక మాట మీద ఉన్నారని చెప్పి మన హరీష్ గారు అయితే చెప్తారు డైరెక్ట్గా. సో దానికి రితు చౌదరి కూడా ఫుల్ ఫైర్ అయిపోయి మాట్లాడిద్ది. దీంతో పాటుగా ఫైనల్గా ఏం జరిగిందంటే కనుక నామినేషన్స్ అంతా అయిపోయాక శ్రీజ ఏడ్చిద్ది, డీమాన్ పవన్ ప్రియాతో మాట్లాడేటప్పుడు కూడా ప్రియా ఏడ్చిద్ది. సో ఇక్కడ ఏంటంటే చిన్న ఓదార్పు యాత్ర జరిగిద్దండి. దానికన్నా ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇమాన్యుయల్ బ్రదర్ నామినేట్ చేసిన పాయింట్ శ్రీజాకి అసలు నచ్చదు, ఓకేనా. శ్రీజాకి నచ్చలేదు కాబట్టి తను ఏడ్చుది పాపం ఎమోషనల్గా. అసలు నన్ను ఎందుకు ఇమాన్యుయల్ నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు కదా తను నన్ను నామినేట్ చేస్తాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనుకొని పాపం తను నిజంగా చాలా అంటే చాలా బాధపడింది, ఏడుస్తుంది కదా. ఇమాన్యుయల్ బ్రదర్ అయితే ఓరుస్తాడు. సో దానికన్నా ముందు మన బిగ్ బాస్ గారు అవకాశం ఇచ్చిన దాంట్లో శ్రీజాని అయితే సేవ్ చేయడం జరిగింది కెప్టెన్ గారు. రితు చౌదరిని సేవ్ చేస్తే తనకి ఎక్కడ నెగిటివ్ అయిపోద్దని చెప్పి ఆలోచించి మరీ తనను అయితే కనుక సేవ్ చేస్తాడు శ్రీజాని. ఇదంతా అయిపోయిన తర్వాత రితు చౌదరికి డీమాన్ పవన్కి పెద్ద క్లాష్ అయితే వస్తుంది. ఈ రోజు నుంచి అయితే ఇంకా క్లాష్ ఉంటుంది నేను అనుకోవడం. ఆల్రెడీ నిన్న ఈవినింగ్లో వానలో ఓదార్పు యాత్ర అనేది జరిగిందనమాట, మంచిగానే జరిగిందని అనుకుంటున్నాను. బట్ చూద్దాం, ఈరోజు ఆ రిఫ్లెక్షన్ అనేది ఈరోజు కనిపిస్తుంది. పాపం రితు చౌదరి కూడా ఏడుస్తుంది బాగానే, చాలా హట్టింగ్ అనిపించింది కదా. ఎదుట మన అనుకున్న వాళ్ళు సేవ్ చేయకపోతేనే మనం ఫీల్ అవుతాం కదా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే. సో ఇది గాయస్ ఈరోజు వీడియో అయితే కనుక మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్టు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ పెట్టగానే మీ దగ్గర రావాలంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోకి ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.